హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షార్ట్స్ అఫీషియల్. ప్రివ్యూస్ ఏమైనా నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్ ఛానల్ కూడా మా ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో చూడండి. వీడియో ఎన్ని వరకు అర్థమవుతుంది. మీరు కూడా డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రైజ్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకుని అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. లాస్ట్ వన్ ప్రొఫైల్స్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రైజ్ అనేది స్టార్టింగ్ ఆర్డర్ క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. మీకు డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. టెక్స్ట్ లేయర్ క్లిక్ చేసి రిటెక్స్ట్ క్లిక్ చేయండి. ఫాంట్ సింబల్ క్లిక్ చేసి వివాల్ ఫాంట్స్ క్లిక్ చేయండి. 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్ చేసుకున్న ఫాంట్ నేమ్ సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది ద ఫీలింగ్ అని, దాన్ని క్లిక్ చేయండి. యాడ్ అయిపోతుంది. ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. ఏదైనా యాడ్ చేసుకొని ఇలా సేమ్ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తారంటే స్టార్టింగ్లో వచ్చేసి 0.8 దగ్గరకు వచ్చేయండి. ఇక్కడ ప్లస్ సాంగ్ చేసి మిడిల్లోకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా యాడ్ చేసుకోండి. ఇక్కడ బీట్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫోటోలు అయిపోయి. ఇక్కడ లాంగ్ పర్చ్ చేసి ఫోటోలు కిందకి డ్రాగ్ చేయండి. ఇక్కడ లిరిక్స్ ఇక్కడ టెక్స్ట్ లేయర్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. ఇక్కడ డ్రాగ్ చేసిన నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటోని రొటేట్ చేసుకోండి. ఇక్కడ ఫోటోలు క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ దాన్ని క్లిక్ చేయండి. రొటేట్ అయిపోతుంది. ఇక్కడ ఫింగర్స్తోనే ఇక్కడ మీకు నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫోటోలు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం చేస్తారంటే ఇక్కడ కీ యానిమేషన్ ఇవ్వండి ఫోటో లేయర్కి. ఫోటో లేయర్ వచ్చేసి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ స్కేల్ సింబల్ అన్న ఆర్ట్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ స్టార్టింగ్లో ఒక ఫ్రీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఎండింగ్లోకి వచ్చేసి ఇంకొక ఫ్రీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఎండింగ్ మీకు వచ్చేసి ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోండి. ఇలా ఇంక్రీజ్ చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడ 3 డాట్స్ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసి మళ్ళీ ఒక ఫ్రీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇక్కడ ఎండింగ్ ఇంకొక ఫ్రీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఎండింగ్ యాడ్ చేసి ఇలా జూమ్ ఇక్కడ మూవ్ చేయండి. ఇలా ఫోటో లేదని మూవ్ చేసి ఇలా వస్తుంది చూడండి. ఇలా వస్తుంది యానిమేషన్. ఇలా యాడ్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ లేయర్ క్లిక్ చేసి ఇక్కడ మీకు ఎడిట్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన నేమ్ చేంజ్ చేసుకోండి. ఏదైనా ఎగ్జాంపుల్ ఇలా యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకోండి మీకు నచ్చింది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటో లేయర్స్ ఉన్నాయి కదా, అన్ని ఫోటో లేయర్స్ రీప్లేస్ చేసుకోండి. ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేయండి. ఇలా కలర్ అండ్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని రీప్లేస్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకోండి, రీప్లేస్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది చూడండి. ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ 3 ఫోటో లేయర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఎండింగ్లో ఇక్కడ 3 ఫోటో లేయర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా ఇవి కూడా రీప్లేస్ చేసుకోండి. రీప్లేస్ చేసుకొని మీకు డిస్క్రిప్షన్లో బటర్ఫ్లై లింక్ వీడియో లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇక్కడ బీట్ మీద వరకు వచ్చేయండి. ప్లస్ సాంగ్ తీసుకున్న వాళ్ళకి వెళ్ళి డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. ఇలా ఉంటుంది, యాడ్ చేసుకోండి. నేను క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కామ్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ బ్లెండింగ్ అని అపోజిట్కి వెళ్ళేసి ఇక్కడ లైటింగ్ క్లిక్ చేసి స్క్రీన్ అప్ చేయండి. ఇలా వస్తుంది. ఇక్కడ మీకు అంత లుక్ అనిపించకపోతే నెక్స్ట్ ఏం చేస్తారంటే నేను క్లిక్ చేసి బ్లెండింగ్ అని అపోజిట్ నార్మల్ క్లిక్ చేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ క్రోమా కింద దాన్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేసి ఇక్కడ కలర్ క్లిక్ చేసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫెదర్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. ఇలా ఇంక్రీజ్ చేసుకుంటే ఇలా వస్తుంది చూడండి. ఇలా ఇక్కడ మీ ఫోటో తగ్గట్టు అలా దాన్ని ఇంక్రీజ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇలా ఉందో కదా, దీన్ని క్లిక్ చేసి టైమింగ్ క్లిక్ చేసి రైట్ సైడ్ యారో క్లిక్ చేయండి. యారో క్లిక్ చేసి ఇక్కడ 3 ఫోటో లేయర్స్ ఉన్నాయి కదా, ఇలా లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసుకోండి ఫోటో లేయర్స్ని. సెలెక్ట్ చేసుకొని ప్లస్ సాంగ్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. ఇక్కడ బిట్ మార్క్ వచ్చేసి ప్లస్ సాంగ్ చేసి స్పేస్ లేయర్ వేసేయండి. ఇక్కడ కూడా సేమ్ ఇలానే ఇక్కడ బిట్ మార్క్ వచ్చేసి ప్లస్ సాంగ్ చేసి స్పేస్ లేయర్ వేసేయండి. ఇక్కడ ఈ ఫోటో లేయర్స్ కూడా రీప్లేస్ చేసుకొని ఇక్కడ వీడియో లేయర్ క్లిక్ చేసి ప్లస్ సాంగ్ చేసి కాపీ లేయర్ వేసుకొని ఇక్కడ బిట్ మార్క్ వచ్చేసి మళ్ళీ ప్లస్ సాంగ్ చేసి స్పేస్ లేయర్ వేసేయండి. ఇలా యాడ్ చేసుకుంటే ఎండ్ వరకు వస్తుంది. ఇక్కడ స్టార్టింగ్లో కూడా ఇక్కడ ప్లస్ సాంగ్ క్లిక్ చేసి ఇక్కడ బీట్ మార్క్ వరకు వచ్చేసి ఇక్కడ ప్లస్ సాంగ్ చేసి స్పేస్ లేయర్ వేసేయండి. ఇలా వస్తుంది. ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. ఇలా వస్తుంది. చాలా సింపుల్ ఎడిట్ చేసుకోవచ్చు.
వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ యారో మార్క్ ఉంది. మీకు నచ్చిన ఫోటోలు ఎక్స్‌పోర్ట్ చేసుకోండి.